ఉన్నారని ఇంకొకరు అవార్డు ఎందుకు ఇస్తాం, ఎట్లిస్తాం? ఆయన ఒక నక్సలైట్. ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చనిపోతుంటే పోలీసులను ఎన్కౌంటర్లు చేసి ఆయన మా కార్యకర్తలు చనిపోతుంటే వాళ్ళ మీద పాటలు పాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము పద్మశ్రీ అవార్డు కానీ ఇంకేదైనా అవార్డు కానీ ఎట్లిస్తాం, ఎందుకు ఇస్తాం, ఎవరికి మేము భయపడం అని బండి సంజయ్ కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా ఇంతకుముందే ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దీని మీద పెద్ద దుమారం నడుస్తున్నది. ఒక గద్దర్ లాంటి ఒక మహోన్నత వ్యక్తిని పట్టుకొని ఇంత మాట అంటారా? ఇవ్వకపోతే కానీ ఆయనను అవమానించడం దేనికి అన్నది చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈ అంశంతో పాటుగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం. నా ముందు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఇవాళ ట్రెండింగ్ టాపిక్ అనాలా, లేకపోతే నాకు కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన్ని మేము దగ్గరుండి చూసిన వాళ్ళుగా, లేకపోతే ఆయన పాడిన పాటను వినేవాళ్ళుగా, ఆయన చేసిన త్యాగాన్ని వ్యాఖ్యల పట్ల బండి సంజయ్ గారు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తనో నాయకుడైతే ఒక రకంగా మాట్లాడవచ్చు. ఆయన చట్టసభలో ఎంపీగా మాట్లాడినా ఇంకో స్థాయిలో ఆలోచించవచ్చు. కానీ ఆయన కేంద్రంలో ఒక మంత్రి, మొత్తం భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక మంత్రి స్థాయిలో ఉన్నాడు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం అనేది ఆ వ్యక్తికి సంబంధించిన స్థాయి, ఆ పార్టీకి సంబంధించిన స్థాయి, లేదా మొత్తం ఆలోచన విధానానికి సంబంధించిన స్థాయి, ఈ అన్నిటి మీద చర్చ జరుగుతుంది సహజంగా. ఆయన పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది జనసంఘ్ అనే ఒక పార్టీ నుంచి వచ్చిన పార్టీ. ఈ జనసంఘ్ అనే ఒక పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ నుంచి వచ్చిన పార్టీ. ఈ భావజాలంతో వచ్చిన పార్టీ. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేము హిందూ మతాన్ని ప్రోత్సహిస్తాము, భారతదేశం అంతా హిందూ మతంగా మారుస్తాము, హిందుస్థాన్గా మారుస్తాము, అఖండ భారతాన్ని తయారు చేస్తాము. అటు శ్రీలంక, ఇటు ఆఫ్ఘనిస్తాన్, అటు పాకిస్తాన్, ఇవన్నీ ఒకప్పుడు అఖండ భారత్, వీటన్నిటిని కలిపి మేము ఒక అఖండ భారత్ సృష్టిస్తాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇతర మతస్థులు ఎవరున్నా ఈ భారతదేశంలో హిందూ మతానికి అనుగుణంగా లొంగి ఉండాలి, వాళ్ళ మత ఆచరణని అనుసరించాలి అని ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతం. అది అదేవిధంగా భారతదేశంలో ఎవరైనా సరే ఇంకొక సిద్ధాంతం కూడా కలిగి ఉండవచ్చు. చాలామంది చాలా రకాల సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, రకరకాల మానవతావాదులు కూడా ఉన్నారు, గాంధేయవాదులు కూడా ఉన్నారు. ఎవరి సిద్ధాంతం ప్రకారం మనం పనిచేసుకుంటూ పోతారు. బండి సంజయ్ గారు వారి సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నట్లే గద్దర్ గారు ఈ దేశంలో పుట్టిన తర్వాత తాను ఊహ వచ్చాక ఈ సమాజం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ సమాజం గురించి ఎందుకు ఆలోచించాడు అంటే ఆయన ఒక అంటరాని కులంలో పుట్టాడు, అణచివేతను ఎదుర్కొన్నాడు, దోపిడీకి గురయ్యాడు, తినడానికి తిండి లేక ఆకలి బాధను అనుభవించాడు, చదువుకు దూరం అయ్యాడు. అట్లా ఆ పరిణామ క్రమంలో సమాజంలో చదువుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఈ సమాజంలో ఎన్ని వివక్షలు ఎందుకున్నాయని ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రపంచమంతా కమ్యూనిజం వైపు వెళ్తున్న రోజుల్లో 1960-70ల మధ్యకాలంలో ఆయన ఆలోచన పరిపక్వం అవుతున్న కాలం అది. కవిగా, రచయితగా, గాయకుడా ఆయన ప్రధాన స్రవంతిలోకి వస్తున్న కాలం. ఆ కాలంలో మొత్తం భారతదేశాన్ని నక్సల్బరీ రాజకీయాలు ప్రభావితం చేశాయి. ఈ నక్సల్బరీ రాజకీయాలు ప్రభావితం చేసిన సందర్భంలో ఒక రచయితగా ఆయన నక్సల్బరీ రాజకీయాలకు ప్రభావితం అయ్యాడు, నక్సల్బరీ రాజకీయాల సిద్ధాంతానికి ప్రభావితం అయ్యాడు. అంటే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అనే సిద్ధాంతం ఆయన నమ్ముకున్నాడు. బండి సంజయ్ గారికి హిందుత్వం అనే సిద్ధాంతం ఎట్లయితే ఆయన నమ్ముకున్నాడో మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని గద్దర్ నమ్ముకున్నాడు. ఈ నమ్ముకున్న క్రమంలో తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా చిత్తశుద్ధితో, కమిట్మెంటుతో దానికోసం పనిచేశాడు. అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు. ఈ సాహిత్యం అనేది పెట్టుబడిదారుల గురించి రాయలేదు, దేవుళ్ళ గురించి రాయలేదు, దోపిడీ గురించి, ఎవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ గురించి రాయలేదు, భూస్వాముల గురించి రాయలేదు. ఎవరి గురించి రాశాడంటే శ్రమజీవుల గురించి రాశాడు, దళితుల గురించి రాశాడు, స్త్రీల గురించి రాశాడు, కార్మికుల గురించి రాశాడు.
ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరి గురించి గద్దర్ అద్భుతమైన పాటలు రాసి కోట్లాది మంది ప్రజల మనసుల్లో గద్దరు గూడు కట్టుకున్నాడు. అట్లాంటి గద్దరును సంజయ్ గారు విమర్శిస్తున్నారు. ఏమైనా సరే సిద్ధాంతపరంగా విమర్శించాలి. బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకొక చోట జనతాదళ పార్టీ ఉండొచ్చు, ఇంకొక చోట సమాజ్వాదీ పార్టీ ఉండొచ్చు, ఇంకొక చోట బీఎస్పీ పార్టీ ఉండొచ్చు. ఎక్కడున్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఎస్పీ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎన్నికల సమయంలో ఘర్షణలు జరుగుతాయి. There are 5 stages in building a business. First is the చచ్చిపోతారు. అట్లే గద్దరు పనిచేసిన పార్టీ, బండి సంజయ్ పనిచేసిన పార్టీ, ఆ రెండు వేరు వేరు సిద్ధాంతాలు, వైరి సిద్ధాంతాలు. వైరి సిద్ధాంతాల్లో బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు మావోయిస్టుల మీద దాడులు చేశారు, కమ్యూనిస్టుల మీద దాడులు చేశారు. కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు వీళ్ళని చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు. శేషన్న అని రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు, నల్గొండ జిల్లా శేషన్న. ఆ శేషన్న అనేటటువంటి ఆయనను ఏబీవీపీ వాళ్ళు చంపేశారు. అదేవిధంగా ఆర్ఎస్యు వాళ్ళు, రాడికల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఇంకో ఏబీవీపీ నాయకుని చంపేశారు. ఇట్లా ఒకరి సిద్ధాంతం పట్ల ఇంకొకరు వైరిభావం ఉండటం మూలంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎట్లయితే దాడులు చేసుకొని ఎన్నికల సందర్భంలో ఉంటుందో వీళ్ళు కూడా అట్లా దాడులు చేసుకున్నారు. కనుక ఆయన ప్రాతినిధ్యం వహించే భావజాలం, ఈయన ప్రాతినిధ్యం వహించిన భావజాలం వేరువేరైనంత మాత్రాన భారతదేశంలో ఒక లెజెండరీ గద్దర్ అంటే ఒక లెజెండరీ, ఒక యుగకర్త గద్దర్. ఆ కథాపురుషుడైనటువంటి గద్దర్ను అవమానిస్తూ ఒక కేంద్ర మంత్రి మాట్లాడటం అనేది ఇప్పుడు ఆ పార్టీ ఆలోచించుకోవాలి. పార్టీ ఆలోచించుకోవాలని నేను ఎందుకంటున్నానంటే, పాయింట్ ఒకటి, మీరు అనుకుంటున్నారా ఓన్లీ ఇది బండి సంజయ్, కేవలం బండి సంజయ్గా ఒక వ్యక్తిగా చేసిన స్టేట్మెంట్గా మీరు అనుకుంటున్నారా? ఒక కేంద్ర మంత్రి ఆ స్థాయిలో మీడియా ముందు అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే నేను చాలా క్లియర్గా నేను అనుకుంటున్నది ఏంటంటే ఆయనతో ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు మాట్లాడండి అని చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే అంత ఈజీగా ఒక వ్యక్తి టచ్ చేయడా అంత పెద్ద అంశాన్ని. అందుకే అదే చెప్పబోతున్నా. నేనేమనుకుంటున్నా అంటే కేవలం బండి సంజయ్ అభిప్రాయం కాదు ఇది, భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ వ్యక్తుల అభిప్రాయం. ఆ పార్టీ వ్యక్తుల అభిప్రాయం ఎందుకంటే ఈ దేశంలో 2 సిద్ధాంతాలకు మధ్యన వైరుధ్యం నడుస్తున్నది. ఒకటి పెట్టుబడిదారి వర్గం, దోపిడీ వర్గం, ఇంకొకటి శ్రామిక వర్గం, పేద ప్రజల వర్గం. ఈ శ్రామిక పేద ప్రజల వర్గం వైపు నిలబడి బలంగా యుద్ధం చేస్తున్నది, పోరాటం చేస్తున్నది ఎవరంటే ఈ దేశంలో మావోయిస్టులు, కమ్యూనిస్టులు. వీళ్ళ పోరాటం ఒకవైపు ఉంటే ఆ దేశాన్ని దోపిడీ చేయడానికి కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని తాకట్టు పెట్టినటువంటి పాలనా విధానాన్ని అమలు చేస్తున్న వాళ్ళు మరోవైపు. అందుకే దేశమంతా ఒక అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ భావాల గురించి ఆలోచిస్తున్న సందర్భంలో ఈ ప్రజలు ఎక్కడ అటువైపు వెళ్తారో అనే భయముతో గద్దరు అనే వ్యక్తి మాత్రమే కాదు, ఆయన వెనుక ఒక భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఆ భావజాలం ఈ సమాజంలో పలానా వాళ్ళను చంపింది అని ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్లడం కోసం ఆయన చేతనే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు, దాని కింద ఉన్నటువంటి సైద్ధాంతికంగా కృషి చేస్తున్న వాళ్ళే బండి సంజయ్ నోట మాట్లాడించారని నేను అనుకుంటున్నా. అయితే ఎంత వైరుధ్యం అంటే చూడండి, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు 21, 2023 ఓకే, ఆగస్టు 1వ తారీఖు నాడు గద్దర్ చనిపోయాడు. ఆగస్టు 6 తారీఖు అనుకుంటా గద్దర్ చనిపోయాడు. చనిపోతే ఆగస్టు 21వ తారీఖు 2023న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మీద ఒక లేఖ గద్దర్ భార్యకు అందింది. ఏమని చెప్పాడు ఆయన ఈ లేఖలో? నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క సంతాపాన్ని, ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటించాడు. ఐ ఆమ్ డీప్లీ పెయిన్డ్, నేను చాలా లోతుగా గాయపడ్డాను. గద్దర్ గారు చనిపోవటం వలన, గద్దర్ గారు మరణించటం అనేది నన్ను చాలా బాధకి గురి చేసింది. ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడారండి. ఇవాళ బండి సంజయ్ గారు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, ఏ క్యాబినెట్లో ఉన్నాడో ఆ క్యాబినెట్ నాయకుడు ప్రధానమంత్రి. ఆ క్యాబినెట్ నాయకుడు ఏమంటున్నాడంటే గద్దరు భారతదేశంలో
జానపద పాటలని, హిజ్ పోయమ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ ఇన్ తెలంగాణ, తెలుగు రిఫ్లెక్టెడ్ బై మెనీ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద డిస్అడ్వాంటేజెస్ పీపుల్ అని అన్నాడు. ఎవరైతే సమాజంలో అందుకోవడానికి దూరంగా ఉన్నారో వాళ్లకు సంబంధించిన పాటలు అనేకం గద్దరు పాడారు. అట్లే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పాటలు ఉపయోగపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆయన పాటలు ఉపయోగపడ్డాయి. ఇన్ని విషయాలను ఆయన రాసి, నేను చాలా సిన్సియర్గా నా సంతాపాన్ని గద్దరు కుటుంబానికి వ్యక్తం చేస్తున్నాను అని రాశాడు. మరి మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా స్పందించిన దానికి, ఆ రోజు ఈయన మావోయిస్ట్ అని తెలియదా? ఆ రోజు నక్సలైట్ అని తెలియదా? ఆ రోజు ఆయన ఎన్కౌంటర్లో ఇటువైపు పోలీసులు అటువైపు నక్సలైట్లు ఉన్నప్పుడు, పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు చనిపోయారు, నక్సలైట్లు చనిపోయారు అనే విషయం ఆయనకు తెలియదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, ఏబీవీపీ వాళ్ళని మావోయిస్టులు, లేదా ఏబీవీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మావోయిస్టులని చంపినటువంటి సంఘటన ఆయనకు తెలియదా? మరి అంటే రాజకీయాల్లో ఇట్లాంటి సంఘటనలు సహజము, సిద్ధాంతాల మధ్య వైరుధ్యం సహజము, విభేదాలు సహజము, ఘర్షణలు సహజము. కానీ ఒక మనిషి చర్చకు వచ్చినప్పుడు ఆ మనిషిని గొప్పతనం చెప్పడం అనేది సంస్కారం. ఈ దేశం నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా మనకున్నటువంటి సంస్కారం. చచ్చిపోయిన మనిషిని పల్లెత్తు మాట అనకూడదు అంటారు. అట్లాంటిది గద్దరు తెలుగు సాహిత్యాన్ని హిమాలయ శిఖరాలంతా ఎత్తుకు ఎదిగించినటువంటి గద్దరు విషయంలో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడటం అనేది ఏ మనిషి కూడా, ఈ దేశ పౌరుడు ఎవరు కూడా దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు. ఒక తప్పుడు ఆలోచనను, తప్పుడు భావాలని, దురుద్దేశ భావాలని ఆపాదించడానికి ప్రయత్నం చేయటం అనేది మంత్రి గారికి సరైంది కాదనేది నాకు. సో ఏమి ప్లాన్ అయి ఉంటుంది, లేకపోతే ఏమి స్కెచ్ అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, అయితే పోలరైజ్ చేయడానికి ఇప్పుడు అంత అవకాశం కూడా ఏమి లేదు, అంటే అత్యవసరమైన పరిస్థితి కూడా ఏమి లేదు. అయితే ఇక్కడ ఒక అంశం ఉన్నది. గద్దర్ను రిపీటెడ్గా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అప్పటికింకా ఎన్నికలు జరగలేదు. గద్దరు మరణించిన తర్వాత ఆ రోజు సాయంత్రము 5 గంటల నుంచి మళ్ళా గద్దర్ని సమాధి చేసే వరకు, ముందు రోజు ఎల్బీ స్టేడియంలో గద్దరు హాస్పిటల్లో నుంచి ఆయన శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియం ఆ గేట్లను తోసేసి లోపలికి తీసుకెళ్లే దగ్గర వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గద్దరు లోపలికి తీసుకెళ్ళి పెట్టడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ఆయన భాగంగా ఉన్నాడు. రాత్రి 3 గంటలకు అక్కడనే ఉన్నాడు. నేను కూడా అక్కడ ఆయనతో పాటు ఉన్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మొత్తం ర్యాలీ ఇక్కడ నుంచి వెంకటాపురం వరకు వెళ్ళేవారి, అక్కడ రాత్రి 9 గంటలకి సమాధి అయ్యే వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్నికల్లోకి వెళ్ళి ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయినాక కూడా గద్దరు ప్రస్తావన పదే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ పదే చేయటమే కాకుండా నంది అవార్డులకు గద్దరు పేరును, గద్దరు నంది అవార్డులని పెట్టి ఆయన అనౌన్స్ చేశాడు. దానితో పాటు గద్దరు బిడ్డకి సాంస్కృతిక సారథిలో చైర్మన్గా ఇచ్చారు. ఈ మొత్తం క్రమాన్ని గద్దరు వెనుక, గద్దరు అంటే కేవలం వ్యక్తి మాత్రమే కాదు, ఆయన వెనుక దళితులు ఉన్నారు, ఆయన వెనుక శ్రామికులు ఉన్నారు, ఆయన వెనుక పోరాట ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఇంతమంది మీద ప్రభావం వేసిన గద్దరుకు సంబంధించిన ఒక ఆలోచన విధానానికి దగ్గరగా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీని నుంచి ఈ బీజేపీ రేపు అధికారంలోకి రావాలనుకుంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ సహజంగా ఇక్కడున్న ఐకానిక్ ఫిగర్స్ మీద దాడి చేయకపోతే, సెంటిమెంట్లు కొన్ని ఇంకా రాజుకొని ఉంటే రేపు వాళ్ళ ఎన్నికల్లోకి వెళ్ళే సందర్భంలో అవి ఆటంకంగా మారుతాయి కనుక ఆ సెంటిమెంట్లలో తెలంగాణ సెంటిమెంట్ ఒకటి, కాళోజీ అనే ఒక గొప్ప కవి, గద్దర్ అనే ఒక కవి, ఇలాంటి కొద్దిమంది ఉంటారు ఎప్పటికీ. వీళ్ళు సమాజానికి సంబంధం లేని వాళ్ళుగా వాళ్ళ కార్యకర్తలోకి కూడా తీసుకొని వెళ్ళాలి కనుక, వీళ్ళు మనకు శత్రువులు అని చెప్పాలి కనుక ఈ సందర్భాన్ని ఆయన ఉపయోగించుకున్నాడని నేను భావిస్తున్నాను. దీనికి వాట్ నెక్స్ట్ అంటే దీనికి అంటే పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవ్వాలి? మిగతా పార్టీలు ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఆ దాని మీద చర్చ అన్నది ఏ దిశగా వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడము, వ్యక్తులు ఎవరైనా వారి పరిణామ క్రమంలో ఒక భావజాలానికి కట్టుబడి ఉంటారు.
భావజాలానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ భావజాలం కోసం కమిట్మెంట్గా పనిచేసి వాళ్ళు మరణిస్తారు. మరణించిన తర్వాత ఆ వ్యక్తులకు సంబంధించిన భావజాలాన్నే చర్చ చేయాలి తప్ప, సిద్ధాంతాన్నే చర్చ చేయాలి తప్ప, వ్యక్తుల మీద దాడి చేసే ఒక సంస్కృతి, ఒక క్షీణ సంస్కృతి మన దేశంలోకి ప్రవేశించింది. విషయం మీద చర్చ చేయకుండా ఇతరేతర విషయాల మీద మాట్లాడటం, వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి జోక్యం చేసుకొని మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో, దేశంలో కొనసాగుతూ ఉన్నది. అందుకే ఈ సమాజం, ముఖ్యంగా తెలంగాణ లాంటి చైతన్యవంతమైన సమాజం ఎట్లుండాలని నేను అనుకుంటున్నానంటే, సంస్కారవంతమైన సమాజంగా ఉంది కనుక గత 100 సంవత్సరాలుగా తెలంగాణ నేల మీద సిద్ధాంతాల మీద చర్చ జరిగింది. న్యాయం వైపు నిలబడిన చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీజేపీ పట్ల పనిచేసే శ్రేణులైనా గద్దరు సృష్టించిన సాహిత్యం, కేవలం గద్దరు మావోయిస్టులకు సంబంధించినటువంటి వర్గ పోరాటానికి సంబంధించిన సాహిత్యం మాత్రమే రాయలేదు. ఆ సందర్భంలో అది రాశాడు, దానికి న్యాయం చేశాడు. స్త్రీల మీద నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల బుట్టినాది ఓలచ్చ గుమ్మడి, అత్త దొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి అని ఒక ఆడబిడ్డ పుడితే కుటుంబం ఎట్లా చూస్తుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది, ఎంత పట్టించుకొని వివక్షను ప్రదర్శిస్తుంది అని ఆడబిడ్డల మీద పాట రాశాడు గద్దర్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ తెలంగాణ ఉద్యమాన్ని, తన ఆరిపోతున్నటువంటి దీపాన్ని తన చేతులు జోడించి వెలిగించాడు గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అని పాట రాసి మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని రోడ్డు మీద డ్యాన్స్ చేయించాడు గద్దర్. తెలంగాణ కోసం రాశాడు. అట్లే ఈ సమాజంలో ఎవ్వరు పట్టించుకొని సాహిత్యాన్ని సృష్టించాడు. చీపురు కట్ట మీద పాట రాశాడు. అవును. చెప్పు మీన కిర్రు కర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ, చెప్పు మీన రాశాడు. చెత్తకుండి, మనం అందరం చెత్త తీసుకెళ్ళి చెత్తకుండి లేస్తాం, ఎవరం పట్టించుకోం, కనీసం దాని వైపు కూడా చూడం, మూతి మూసుకొని పోతాం అవసరమైతే. కానీ ఆ చెత్తకుండిని అద్భుతంగా చిత్రీకరించి, నోరు లేని ఆవు, ఆ నోరు లేని ఆవుకు ఆహారాన్ని ఇచ్చే చెత్తకుండి, బిడ్డలు కన్న బిడ్డలని తల్లిదండ్రులు పడేసిపోతే ఆ బిడ్డలకు తల్లిలాంటి చెత్తకుండి, వీధి పిల్లలు ఉంటారు, వీధి బాలురు ఉంటారు, ఆ వీధి బాలులకి ఎవడు అన్నం పెట్టకపోతే తిని పడేసినటువంటి అన్నము ఆ చెత్తకుండిలో ఉంటే ఆ పిల్లలు వెళ్ళి అన్నం ఏరుకొని తింటూ ఉంటారు, వాళ్ళకి అది తల్లి లాంటి. ఇంత అద్భుతమైన దృశ్యమానం చేశాడు గద్దర్. ఇన్ని విషయాలు రాసిన గద్దరు నీకు బండి సంజయ్ గారికి సాహిత్యం ఆయనకు తెలుసని నేను అనుకోవటం లేదు, సాహిత్యం ఆయనకు ఆలోచనని కూడా నేను అనుకోవటం లేదు. ఆయనకేం తెలియదు, మాట్లాడడం కూడా ఎంత బాగా, ఏ విధంగా మాట్లాడతారో ఈ తెలంగాణ సమాజం అంతా చూసింది ఈ మధ్యకాలంలో ఆయన సంభాషణ. కనీసం ఆనాడు ఒక కరీంనగర్ జిల్లా స్థాయి నాయకుడు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. సరే, అధ్యక్షుడు అయ్యాడు కనుక ఏదో భావోద్వేగాల మీద మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా భాష మారలేదు, భావం మారలేదు, హావభావం మారలేదు, విషయం మారలేదు. మరి ఏమిటి అంటే ఈ సమాజానికి మీరు ఏం నేర్పదలుచుకున్నారు? ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. కేంద్ర మంత్రి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి తగినట్లు మాట్లాడాలి. అందుకే అట్లా తగినట్లు మాట్లాడకుండా గద్దరు ఒక పార్శ్వాన్ని మాత్రమే, అక్కడ కూడా మావోయిస్టులు వచ్చి పోలీసులను చంపండి, మావోయిస్టులు వచ్చి బీజేపీ వాళ్ళని చంపండి అని ఎక్కడన్నా రాశాడు గద్దర్? ఒక్క లైన్ కూడా రాయలేదు. ఆయన చాలా లాజికల్ చర్చ చేశాడు. ఎంత లాజికల్ చర్చ చేశాడు? హిందూ హిందూ బాయి అంటూ మతంగాంజయే గుంజుతున్నారు అని అన్నాడు, అంతే. ఎవరు? ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, సంఘు పరివారకు సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు. కాషాయరంగు జనసంగొల్లు కమలం బట్టుక వాసన చూసి హిందూ హిందూ బాయి అంటూ మతంగాంజయే గుంజుతున్నారు. ఏమన్నా తిట్టాడండి ఇక్కడ? ఆయన సిద్ధాంతం ఏముందో అని చెప్పాడు ఆయన, అంతే.